నమస్కారం. నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం నేను ఈరోజు గడిచిన 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ విశేషాలు, అట్లాగే రాగల 5 రోజుల వరకు కూడా వాతావరణ సూచనలు ఈరోజు తెలియజేయటం జరుగుతుంది. అయితే గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా కూడా భద్రాచలం 33.4 డిగ్రీల సెల్సియస్, అలాగే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ 19.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. అట్లాగే గడిచిన 24 గంటల్లో వర్షపాత వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు కూడా ఈ సీజన్ అంతటికి కూడా వర్షపాతం 22%, డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ రాష్ట్రం అంతటా కూడా ఉన్నది. అట్లాగే ఈ మనకి ఎక్కువగా కూడా గడిచిన 24 గంటల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. అట్లాగే ఈరోజు మనకు నార్మల్ రెయిన్ఫాల్ అనేది నమోదవటం జరిగింది గడిచిన 24 గంటల్లో. అయితే ములుగు జిల్లాలోని గోవిందరావుపేటలోని మనకి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం ఎల్లందులోని 3.8 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. అట్లాగే ఇక వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇదేదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి బికానూర్ నుండి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు కూడా అది కొనసాగుతుంది. అట్లాగే ఉపరితల ఆవర్తనం నిన్నటి వరకు ఉన్నటువంటిది మనకు ఈరోజు ఈ నైరుతి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లోని 3.1 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. అట్లాగే ద్రోణి ఒకటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు కూడా ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. అయితే రాగల 5 రోజుల వరకు కూడా ఈ వర్షపాతం అనేది చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లోని మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1-2 చోట్ల ఉత్తర జిల్లాల్లోని, అట్లాగే ఈ ఈశాన్య జిల్లాల్లోని, సెంట్రల్ జిల్లాల్లోని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా కొన్ని చోట్ల మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలు, అట్లాగే సెంట్రల్ జిల్లాల్లో నమోదు కాగా ఎల్లో వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి కుమరంభీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లిలో ఎక్కువగా ఈ మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే 3వ రోజును కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, అట్లాగే 4వ రోజును కూడా 2వ తారీఖున కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే ఉందో అది చూసుకున్నట్లయితే రేపు ఎక్కువగా కూడా ఉత్తర సెంట్రల్ జిల్లాల్లో వర్షపాతం అనేది తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాలో డ్రైనెస్ ఎక్కువగా ఉండి అప్పుడప్పుడు ఈ తేలికపాటి జల్లులు కానీ ఈ డ్రిజిల్ కండిషన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. అట్లాగే 2వ రోజున కూడా కొన్ని ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అట్లాగే మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, ఆ ప్రాంతం అంతటా కూడా డ్రై కండిషన్స్ ఉండి డ్రిజిల్ కూడా ఒక్కోసారి ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే రాగల 48 గంటల్లో తేలికపాటి వర్షం కానీ, అట్లాగే ఉరుములు మెరుపులు కానీ ఒక్కొక్కప్పుడు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉరుములు మెరుపులు అవి చూసుకున్నట్లయితే మనకి రాగల 5 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులు, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నమస్కారం.